హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ప్రసాదాలు అయితే రెడీ చేస్తానండి. ప్రసాదాలు రెడీ చేశాక నేనైతే వెళ్ళి మా హస్బెండ్ అయితే చూసాను తను ఏం చేస్తున్నాడు. తనైతే చాలా చక్కగా వినాయకుడిని అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. పసుపుతో తను ఎవ్రీ ఇయర్ చేస్తాడు, కానీ తనకు అసలు గుర్తుండదనమాట. ప్రతి సంవత్సరం తను వినాయకుడిని చేసుకొని నేనైనా చేసింది నాకు అసలు చేయడం రాదు అని చెప్పేసి చెప్తుంటాడనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వినాయకుడిని చాలా చక్కగా ప్రిపేర్ చేశాక తనే ఒక 10 times చూసుకొని ఉంటాడు. చూసుకొని నేనైనా చేసింది అనుకున్నాడు. సరే, అది అయిపోయింది. ఈ ఇయర్ కూడా వినాయకుడిని చేసి నాకు వినాయకుడిని చేయడం రాదు, కానీ చూడు నేను ఎంత బాగా చేశాను అంటున్నాడు. ప్రతి ఇయర్ ఇదే తనతో. ఇంకా వచ్చే ఇయర్ కూడా ఇలాగే చేస్తాడనమాట. వినాయకుడిని చేసి చేసింది నాకు చేయడం రాదు అని చెప్పి అంటాడేమో. ప్రతి ఇయర్ మా హస్బెండ్కి గజని వచ్చేస్తాడనమాట. వినాయకుడిని చేసిన టైంలో తను చేస్తాడో లేదో తనకే డౌట్, కానీ చాలా చక్కగా చేస్తాడండి. నిజంగా వినాయకుడే వచ్చి కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. అంత చక్కగా చేస్తాడు. టాలెంట్ అయితే ఉందన్నమాట. కానీ గజని వచ్చి కూర్చోవడం వల్ల పాపం వినాయకుడిని తనే చేశాడని మర్చిపోతుంటాడనమాట. చాలా చక్కగా బుద్ధిమంతుడిలో అయితే పూజ అయితే నిజంగా ప్రిపేర్ చేశాడు. చాలా చక్కగా మంత్రాలు చదివితే అయితే పూజ అయితే చేస్తున్నాడు అనమాట. నిజంగా పూజలో ఎలాంటి లోపం లేకుండా చాలా చక్కగా చేస్తాడు. మేమైతే వినాయకుడికి అన్ని ఇష్టమైనవి అన్నీ పెట్టేసామన్నమాట. కలువ పూల దగ్గర నుంచి పత్రి, వినాయకుడికి మొక్కజొన్న కండలు, ఇంకా దోసపండు అనేది వినాయకుడికి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఆయనకి చాలా ఇష్టం కాబట్టి దోసపండు కూడా మేము నైవేద్యంగా అయితే స్వామివారికి సమర్పించడం జరిగింది. మేమైతే పులిహోర, పొంగలి, పాయసము, వడపప్పు, పానకము, ఇంకా కుడుములు, ఉండరాలు, గారెలు, సాంబారు, అరటికాయ ఫ్రై, ఇంకా గుగ్గిళ్ళు అయితే స్వామివారికి అయితే ప్రసాదంగా అయితే సమర్పించామండి. మేమైతే బిజినెస్ స్టార్ట్ చేసాం కదా, సో ఆ వినాయకుడి ఆశీర్వాదం మాకెప్పుడు ఇలాగే ఉండాలని, మా బిజినెస్ సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ ఇంట్లో పిల్లలందరూ హ్యాపీగా ఉండాలని, మీ అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్